హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీకు ల్యాప్‌టాప్ పెట్టుకునే టేబుల్ గురించి చెప్పబోతున్నాను. ఇది నేను పర్చేస్ చేసి 6 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఇప్పటికి బాగా వర్క్ చేస్తుంది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు ఈ ల్యాప్‌టాప్ టేబుల్ గురించి. అండ్ ఇది దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏంటి అనేది నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు. ఇప్పుడు ఈ హోల్స్‌లోకి నేనొకటి పెడతానండి. గ్రిప్ కోసం అనమాట అది. అవి 2 అడ్జస్ట్ చేసి పెడతాను మీకు. ల్యాప్‌టాప్ పెట్టి అంతా చూపిస్తాను. సో, మనం పొట్ట మీద గానీ, ల్యాప్ మీద గానీ ఎప్పుడూ పెట్టుకోకూడదు గదా ల్యాప్‌టాపు. సో, మనం పడుకునేటప్పుడు మరి ఎలాగా ఈ టేబుల్ యూజ్ చేయడం అని అనుకుంటారు. ఇది మనం పడుకుని కూడా యూజ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని. సో, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ ఫ్యాన్ గురించి, వాటి గురించి చెప్తున్నాను నేను. సో, ఆ యూఎస్‌బీ కనెక్షన్ అనేది ఒకటుంటుందండి. అది మనం ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేసేసుకుంటే, మన ల్యాప్‌టాప్ హీట్ అయినప్పుడు అది కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. కింద నుంచి ఫ్యాన్ అనేది వస్తుందనమాట. మనం వేరే ఎక్కడ టేబుల్‌లో పెట్టుకున్నా సరే మనకి ఆ ఫ్యాను అదేమి ఉండదు గదా! హీట్ అయిపోతూ ఉంటుంది ల్యాప్‌టాపు. ఎలా హీట్ అయిపోతుంది, ఏంటి, ఏం చేయాలో అర్థం కాదు. సో, ఇట్లాంటప్పుడు ఇలాంటి టేబుల్స్ యూజ్ చేయడం వల్లంగా మనకి యూజ్ అనేది ఉంటుంది. కొంచెం సేపయిన తర్వాత కూల్ అవుతుందండి ఆ ల్యాప్‌టాపు. హ్మ్. అది ఫ్యాన్ ఆగడం గూడా చూసుంటారు మీరు. వీడియో కరెక్ట్‌గా చూస్తే అది తిరిగి తిరిగి ఉంది గదా! ఆగేటప్పుడు తెలుస్తుంది. వీడియోలో తిరగడం ఎలా కనిపిస్తది అని అనుకుంటారు గదా! అది చెప్తున్నాను. అండ్ ఆ టేబుల్ మన హైట్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ సైడ్ బటన్ ఉంటుందండి. దాన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఆ కింద కనిపిస్తుంది గదా! వేలు పెట్టి చూపిచ్చాను. ఆ బటన్‌కి కింద సైడ్ మనం ప్రెస్ చేసి కిందకి పైకి పెట్టాలి. ఆ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్ మనం చిన్నగా తీసుకెళ్ళి ఆ హోల్స్ దగ్గర గూడా పెట్టొచ్చు. అక్కడ మనం మధ్యలో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆ హోల్స్ అన్నీ పాయింట్సే. మనం ఎక్కడ కావాలనుకుంటే ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ 2 సైడ్స్ చేస్తే ఈక్వల్‌గా ఉంటుంది కదా! సో, నేను 2 సైడ్‌లు చేశాను. ఇదయిపోయిన తర్వాత ఇంకొకటి ఇక్కడ లాక్స్ ఉంటాయండి సైడ్‌కి. ఆ లాక్ ఓపెన్ చేయడం చూపిస్తాను. అలా లాక్ 2 సైడ్స్ ఓపెన్ చేయాలి. ఇటువైపు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అది దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పేసి. ఓపెన్ చేశాను కదా! ఇప్పుడు అక్కడ అలా పైన టేబుల్ ఉంది కదండీ! అది కిందకి, పైకి, అటు సైడ్‌కి గూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం స్ట్రెయిట్‌గా పెట్టుకోవచ్చు. ఇలా కిందకుంచుకోవచ్చు. అలాగా. ఇప్పుడు ముందు పెట్టాను కదా! హోల్స్‌లో అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థమవుతుందండి మీకు. ఎందుకంటే అది కిందకి పడిపోకుండా దానికోసం గ్రిప్ అండి. నార్మల్‌గా ఫ్లాట్‌గా ఉన్నప్పుడు అదేమి పడదు. ఏమి పడవనమాట. అది ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసేసి అది తీసేసే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు యూజ్ చేయడంకి యూజ్ అవుతుందది. ఆ గ్రిప్ అనేది. మనం పడుకొని వర్క్ చేసుకోవచ్చనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అలా చేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అండి. సో, ఫస్ట్ నేనిది మా హాస్టల్‌లో ఒక అమ్మాయి యూజ్ చేసింది. తను నాకు సజెస్ట్ చేసిందనమాట. సో, నేనది తనది యూజ్ చేసి ఒక 1 మంత్ తనిచ్చింది. తన దగ్గర అప్పుడు ల్యాప్‌టాప్ అది లేదు. తను వర్క్ చేయట్లేదు. తను వేరే వర్క్ చేస్తుంది. సో, నాకది ఇచ్చింది. సో, నేనది యూజ్ చేసి నేనొచ్చేసేటప్పుడు నేను కూడా పర్చేస్ చేశాను. ఇది అమెజాన్‌లో పర్చేస్ చేశానండి. ఇంకా వేరే దాంట్లో కూడా వేరే అప్లికేషన్స్‌లో కూడా ఉంటే గనక నేనది కూడా లింక్ మీకు షేర్ చేస్తాను. నాకైతే బాగా వర్క్ అయింది. మీకు కావాలంటే పర్చేస్